అభం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు కొనుక్కుంటే జాగాలు కొనుక్కుంటే తప్పు, పేదోళ్ళు కిరాయికి ఉంటే కూడా తప్పే. హౌస్ పర్మిషన్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మున్సిపల్ పర్మిషన్ ఉందా, అన్ని తీసుకొని ఇల్లు కిరాయి తీసుకోండి. మేము ఇప్పుడు ఇవ్వాల ఇలాంటి నోటీస్ లేకుండా పుట్ట కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ళ ఇళ్లను చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి చూడకుండా కూల్చేస్తే దానిలో ఉన్న సామాన్ మొత్తం సర్వనాశమైపోతే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం నిర్వాహకం వల్ల, ప్రభుత్వానికి ప్రణాళిక, ఒక ప్లాన్ లేదు. దానివల్ల ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి మేము వ్యతిరేకం. హైడ్రా పేరుతోని 6 గ్యారెంటీల మీద దృష్టి మళ్లించడం, హంగామా వేయడం కాదు. నిజంగా ఏం సాధించారు, ఏం సాధించాలనుకుంటారో దాని మీద సమీక్ష జరగాలి. దాని సమీక్ష లేదు. దాని మీద కేవలం 6 గంటల విషయమే. 6 గ్యారెంటీల మీద మీ స్పందన ఏంది? నిన్నేమంటాడు? రుణమాఫీ మీద సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారట? 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి. రుణాలు ఇచ్చేది బ్యాంకే, అప్పు తీసుకునేది, అప్పు చెల్లించడం కూడా బ్యాంకులోనే. నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయితే వాళ్ళే చెప్తారు. మన సర్వే ఎందుకు? పోనీ సర్వే అన్నారు. సర్వే పేరుతో వారం రోజులే. మరి ఏం సర్వే చేసారు మీరు? రిపోర్ట్ ఏంది? ఎంతమందికి రుణమాఫీ చేసారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా? అది ఏంది మళ్ళా? ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏం చేశారంటే, నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు అమెరికా పోయి గతంలో పోయి ఏం మాట్లాడారో, మొన్న ఏం మాట్లాడారో తెలుసు. ఈ రాహుల్ గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల మీద ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించిన తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు కొట్టుకునే ఎందుకు అంటే 6 గ్యారెంటీల దృష్టి మళ్లించడానికేమో హైడ్రా. ఇప్పుడు నిన్నటి నుంచి చర్చ జరుగుతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలు గాలబెట్టే పరిస్థితి వచ్చింది. దాని మీద దృష్టి మళ్లించడం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కొట్టుకుంటే టీవీలలో బ్రేకింగ్ వస్తుంది. ఈ కొట్టుకుడు కాదు. ఫస్ట్ రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పందన ఏంది? ఈ ప్రభుత్వం స్పందన ఏంది? ఉన్న ఇంటి భాగవతాన్ని బయటపెట్టుకుంటారు అన్నవాడనా? ఇలా అంతకుముందు విదేశాలకు పోయిండు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, విదేశాలు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక మూర్ఖత్వం మాటలు మాట్లాడిన వ్యక్తి రాహుల్ గాంధీ. మళ్ళా నిన్న